కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రస్మయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఏకానందం, మాజీ వైస్ ఎంపీపీ వీరారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. రేపు గ్రామ సభని ఊళ్ళో పోతే ఈపులు వాలుతాయి. కానీ ఇగో ఇవాళ మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుర్రి, మళ్ళీ మీకు ఇస్తూనే ఉంటామంటే ఎన్నిసార్లు అప్లికేషన్ పెడతారా? నీ కాగితాల ఖర్చు పెడితే ఏడాది బతుకుతారు. గట్లున్నది ప్రజల పరిస్థితి. మళ్ళీ పెట్టాలని అంటే ఇట్లా రేషన్ కార్డుతో పాటుగా గ్రామాలల్లో ఇండ్ల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. దయచేసి మన కార్యకర్తలకి తెలియాల్సిన విషయం ఇది. దయచేసి గ్రామస్తుల దగ్గర ఇల్లు లేని వాళ్ళందరూ దరఖాస్తులు చేసుకోమంటే ప్రజాపాలన ఉత్సవాలని చెప్పేసి అప్పుడు కూడా ఒక దరఖాస్తు తీసుకున్నారు. మొన్న ఇంటింట సర్వే అని చెప్పేసి అప్పుడు కూడా ఇండ్ల సర్వే తీసుకున్నారు. ఈ ఇండ్ల సర్వేని ఏం చేస్తారట అంటే అప్పుడు ఏం చెప్పారు? ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పినాడు? ఇల్లు లేని వాళ్ళకు, జాగ లేని వాళ్ళకు జాగ ఇచ్చి కట్టిస్తాం, జాగ ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇట్టి కట్టిస్తాం, ఇక మాలమాది వాళ్ళకి అయితే ఇంకా 1 లక్ష ఎక్కువనే ఇస్తాం, 6 లక్షలు ఇస్తామని చెప్పినారు. అయితే ఇప్పుడు ఏం చేసినారు? జాగ లేని వాళ్ళ సంగతి కాదు, జాగ ఉన్నోని సంగతే. అది వాళ్ళ పేరు మీద ఉండాలి. అది గింత అడ్డం పొడుగు గింత ఉండాలి, పొడుగు గింత ఉండాలి, వేడెల్పి గింత ఉండాలి అని చెప్పేసి మళ్ళా దానిలో అనేకమైనటువంటి అంటే ఎట్లా ఎగురగొట్టాలనే దానికి మస్తు ప్లాన్ చేసి పెట్టినారు. ఇప్పుడు గ్రామాలలో తిరిగి గ్రామ సభ అందులో ఇండ్లు పేర్లు చదువుతారట. ఇగో మీ ఊర్లో 500 మంది పెట్టినారు, కానీ ఒక 20 ఇండ్లే వచ్చినాయి. ఈ పలానోళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ పేర్లు చదివి ఫ్లెక్స్ల మీద బోర్డు పెట్టి ఎంతమంది అర్హులు అవన్నీ రాసుకొని అక్కడ చెప్పడాట. మళ్ళా ఈ 20 మంది కరెక్ట్ ఉన్నారా లేరా అని చెప్పేసి మళ్ళా ఎంక్వైరీ చేయడానికి మళ్ళా 3 రోజులు తీసుకుంటాడట. 21, 22, 23 నాడు గ్రామ సభలు అయిపోతే 2 రోజుల తర్వాత లిస్టు పెడతాడట. ఈ 2 రోజుల మతలాభం ఏందో దయచేసి మీరు ఇక్కడనే ఉంది, కిటకంతా గిన్నె ఉన్నదిగా. గిక్కడనే మనం జాగ్రత్తగా ఉండాలి కార్యకర్తలు. అక్కడనే నువ్వు అర్హులైన వాళ్ళని నువ్వే చెప్తా ఉన్నావు కదా, అనౌన్స్ చేసి వీళ్ళకి ఇస్తున్నామని చెప్పాలి కదా. అక్కడ చెప్పడాట. ఎక్కడ చెప్తాడు? ఈ 20 మంది లిస్టు 50 మంది పేర్లు రాసుకొని యాడికి పోతాయి చక్కగా. ఎంపీడీఓ గారు ఎవరైతే దాన్ని రాసుకుంటారో అవి చక్కగా ఏడికి పోతాయి, ఆడికి పోతాయి, చిన్న బుడ్డ ఎమ్మెల్యే దగ్గరికి పోతుంది. పోగానే ఏం చేస్తారు? ఆ ఊర్లో గ్రామ కమిటీలు వేసిరు కదా, ఇందిరమ్మ కమిటీలు అని, ఇవి రాసుకొని పోతాయి. ఆడికి ఎవరికి ఇవ్వాలి, ఇవి రాసుకొని పోతాయి. దీనిలో ఏమున్నది? నేను మొదలే చెప్పిన రేషన్ కార్డుకి 10,000, 10,000, ఇల్లుకు 50, 50,000 ఇస్తే ఇల్లు రాపిస్తా, 10,000 ఇస్తే రేషన్ కార్డు ఇప్పిస్తా. ఇది కథ. ఇక గ్రామంలో కమిటీ సభ్యులు వాళ్ళ కార్యకర్తలు పోయి రాత్రిపూట ఆడ పోయి పైసలు తీసుకొని పోయి వాళ్ళ 10% ఆడ కట్టి రసీదు తీసుకొచ్చుకోవాలి. ఆడ కట్టి రసీదు వస్తే ఆ రసీదు ఏడిపోతుంది? ఎంఆర్ఓ దగ్గరికి పోతుంది. ఇగో గివ్వి టిక్కు, ఇవి పైసలు ముట్టినాయి, ఇగో ఇది లేదు. అవి చక్క కలెక్టర్ దగ్గరికి పోయి 2 రోజుల తర్వాత మొత్తం మళ్ళీ లిస్టు ఊర్లోకి వస్తుంది. ఇగో గిది కథ. దయచేసి మీకు చెప్తున్నా, మనం ఇక్కడనే జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ గ్రామ సభ పెట్టినాం, ఇగో లేనోళ్ళు మా వాళ్ళు 300 మంది ఉన్నారు, 300 మందికి ఇస్తావా?